ఆ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని దాని మీద ప్రమాణం చేస్తూ ఈ ఇంటర్వ్యూలో చెప్పబోయేటటువంటి అంశాలన్నీ కూడా నిజాలే, అబద్ధాలు చెప్పను అని చెప్పి చెప్పగలుగుతారా? మా క్రైస్తవ ప్రమాణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పారంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా మీకు నిజంగా రాముడు, శివుడు, మణికంఠ స్వామి ఉన్నారు అని చెప్పేసి నిరూపిస్తే మీరు మళ్ళా కన్వర్షన్ అవుతారా? సంతృప్తి చేస్తే ఖచ్చితంగా మారుతారు. మొదట ఇదంతా సృష్టికి కారణం యేసు ప్రభువే. ఈ సృష్టికి కారణం యేసు ప్రభువే. యాక్సిడెంట్ల కారణం కూడా దేవుడే. యాక్సిడెంట్ల కారణం దేవుడే, రోగాల కారణం దేవుడే, ప్రకృతి వైపరీత్య కారణం దేవుడే. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. మనిషి అనేవాడు మంచివాడు కాదు, పాపి అని బైబిల్ చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు పాపా? 100% పాపి. బై బర్త్ మీరు క్రిస్టియనా? బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు. దైవారాధన చేసి విగ్రహారాధన చేసి పూజారి బ్లడ్ మీకైతే సరిపోతుంది. అవును. అప్పుడు ఆ బ్లడ్ నిరాకరిస్తారా, తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే బ్లడ్ అయితే పాపం కాదు, ఆ పూజలు చేసేటటువంటి వ్యక్తి పెట్టే ప్రసాదం పాపం అవుతుందా? అంతకుముందుకు మీ పేరేంది? సింగనమల మణికంఠ స్వామి. మణికంఠ స్వామి అంటే అయ్యప్ప సంబంధించినటువంటి పేరు. అవును. మణికంఠ స్వామిగా ఉన్న నేను జాన్పాల్గా మారాను అంటే ఇది డైరెక్ట్ యేసు ప్రభు మహిమ కలవాడా లేకపోతే మీలాంటి పాస్టర్లు మహిమ వాళ్ళ? అసలు యేసు ప్రభుతో మాకు పోలికేంటన్నా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ టు ద జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ టు జీసస్. జై శ్రీరామ్. నేను వీపీని కదన్నా, జేపీని. పాస్టర్ జాన్పాల్. పాస్టర్ జాన్పాల్ అంటే జై శ్రీరామ్ అన్నాడు అన్నట. అంటే వీపీ అంటే మీ దృష్టిలో ఏంటిది? సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు వీపీ. ఇప్పుడు తింటారా ప్రసాదం? పొరపాటు కూడా తిన్నా. పొరపాట తింటే? అమ్మతేజ దొంగ, క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి, క్రైస్తవుని భ్రష్టు పట్టిస్తున్నటువంటి దొంగ. విగ్రహాధారణ అంటే యేసు ప్రభు ఇట్లా ఉంటాడు అని చెప్పేసి విగ్రహాధారణ చేస్తారా లేదా? బైబుల్ ప్రకారం అంటే క్రిస్టియన్ విగ్రహారాధన చేయడు. చేస్తే క్రిస్టియన్ కాదు. కరుణాకర్ సుగుణ ఇంటర్వ్యూ చేసిన నేను. ఓకే. సో తను ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం ఏం జరిగిందని అంటే, అన్న క్రిస్టియానిటీ అంతా దొంగలు ఉంటారన్నా. అలా వచ్చేటువంటి ఆ పైసలతో, ఆ డబ్బుతోటి బ్రతక నేర్చినటువంటి హైందవ ముసుగులో ఉన్నటువంటి ఒక దొంగ అన్న ఆ వ్యక్తి. కంప్లీట్గా యేసు ప్రభువుని గురించినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఊహా చిత్రం. రాముడు ఉన్నాడా లేడా? అది నా పని కాదు. రైట్. నేను అడుగుతా ఉన్నాను, పరిశుద్ధ గ్రంథానికి కావచ్చు లేకపోతే యేసు ప్రభుకు కావచ్చు ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా భూమి మీద? ఇప్పుడు ఈ బైబిల్ యేసు ప్రభుకు సంబంధించిన ఆధారమే. ఇప్పుడు మణికంఠ స్వామిగా ఉన్నటువంటి నేను జాన్పాల్గా మారాను, యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఆధారమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కాదని నిరూపించేటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు. సైతాన్ పట్టింది అని చెప్పేసి కొంతమంది పాస్టర్లు వదిలిస్తుంటారు కదా. అవును. అది నిజమేనా? అది రైట్. మత ప్రచారం తప్ప రైటా? మత ప్రచారం తప్ప రైటా అంటే ఇది మిగతా వాళ్ళకు వర్తించదు, కేవలం క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది.